నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఈ నెల 21వ తేదీ ఆదివారం జరగనున్న గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా శనివారం కదిరి పట్టణంలో సాయిబాబా మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్ఞాన సంపార్జన నిష్ప్రయోజనమని గురువు పాత్రను గొప్పగా నిర్వర్తించాయి పురాణాలు. సమాజం, వ్యక్తుల సమూహం, ప్రతి మనిషిలోనూ జ్ఞానం ఉంటుంది, సత్ప్రవర్తన ఉంటుంది, మంచి ఉంటుంది. వాటిని బయటికి తీసి జ్ఞానాన్ని బోధించి రుజువర్తన నేర్పించి మంచి మార్గంలో నడిపే దైవమే గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు. సంప్రదాయాలు మారుతున్నాయి, కాలం మారుతోంది. గాడి తప్పుతున్న సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో గురువుల పాత్ర కీలకంగా మారుతోంది. గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడని అర్థం. గురువులో గు శబ్దం అంధకారానికి చిహ్నం. రు అంటే అంధకారాన్ని తొలగించే కాంతి అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి స్వయం ప్రకాశమగు పరబ్రహ్మను తెలియజేసే శక్తే గురువు. జ్ఞానం ఉంటుంది, సత్ప్రవర్తన ఉంటుంది, మంచి ఉంటుంది. వాటిని బయటికి తీసి జ్ఞానాన్ని బోధించి రుజువర్తన నేర్పించి మంచి మార్గంలో నడిపే దైవమే గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడు. ప్రాచీన కాలం నుంచి ఈరోజు కదిరి వాణి వీధిలో ఉండే శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆలయ కమిటీ మరియు కదిరి పుర ప్రముఖులు, భక్తాదులందరూ కలిసి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఆషాఢ పూర్ణమి రోజు గురు పౌర్ణమి జరుగుతుంది. ఆ గురు పౌర్ణమి సందర్భంగా వచ్చే భక్తాదులందరికీ కూడా ప్రసాద వినియోగం కానీ పూజా విశేషాలన్నీ తెలియజేసేదానికోసం మేము కదిరి పట్టణంలో ముఖ్యమైనటువంటి కూడల్లో బాబావారు ఏ విధంగా అయితే భిక్షా కార్యక్రమం ఆ రోజు షిరిడిలో ఏర్పాటు చేశారో అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా కదిరి ప్రధాన వీధుల్లో భిక్షా కార్యక్రమాన్ని ఈరోజు భక్తుల నుంచి నేరుగా మేమే భిక్షను తీసుకుంటున్నాం. ఈ తీసుకున్నటువంటి భిక్షను ఆ రోజు గురు పౌర్ణమి రోజు అందరికీ విశేషంగా అన్నదాన కార్యక్రమాలకు కానీ పూజ తదితర కార్యక్రమాలకు వినియోగిస్తామనేసి భక్తాదులందరూ, వీలు కాని వాళ్ళు కూడా మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు ఉన్నాయి. ఆ కౌంటర్లో కూడా మీరు భిక్షను ఇవ్వచ్చు. ఓం సాయిరామ్. భక్తాదులందరికీ విజ్ఞప్తి, కదిరి పట్టణంలో రాణేశ్వరి చందు వెలిసినటువంటి బాబా మందిరంలో గురు పౌర్ణిమ మహోత్సవం చాలా వైభవంగా జరుపుతున్నాము. అందులో భాగంగా మొట్టమొదట ఈ దినం శనివారం రోజు భిక్షా కార్యక్రమం మొదలుపెట్టాము. బాబా వారి ఆజ్ఞ ప్రకారము భిక్ష కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈరోజు ఊళ్ళో అంతా భిక్ష చేసి ఆ వచ్చిన భిక్షతో వండి ఆయన స్వయంగా వండి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచేవారు. అదేవిధంగా మేము కూడా పురవీధుల్లో తిరిగి భిక్ష వసూలు చేసి ఆ వచ్చిన భిక్షతో ప్రసాదాన్ని తయారు చేసి అన్నదానం వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది అయినా రాని పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ ఆ రోజు ఇచ్చేసి ప్రసాదాలను స్వీకరించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందించవలసింది. తర్వాత బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను.